హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అపర్ణ చేసిన పనితో నిజాన్ని బయట పెట్టేసిన రాజ్, షాక్లో ధాన్యలక్ష్మి, అలాగే రుద్రాణి. మరి ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని అయితే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. అలానే బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి. అమెరికా వెళ్ళడానికి వీసాల కోసం అప్లై చేసి ఒక ఫైల్ అయితే స్వప్న చేతిలో పెడుతుంది. అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. స్వప్న చేతిలో పెట్టేసి ఇక కావ్య అయితే ఆ తర్వాత ఆ ఫైల్ లాక్కుని చూడాలని ప్రయత్నిస్తుంది. కానీ ఫైల్ ఇవ్వకుండా స్వప్న తీసుకుని వెళ్ళిపోతుంది. ఈలోగా కళ్యాణ్ తన రైటర్ దగ్గరికి అయితే వస్తాడు. తను రాసిన పాటని తనే రాశానని చెప్పి అక్కడికి వచ్చిన ఒక మ్యూజిక్ రైటర్ని నమ్మించే ప్రయత్నం అయితే చేస్తాడు. కానీ తను లిరిక్స్ తప్పు ఉన్నాయి అని చెప్పి అనేసరికి అయ్యే కరెక్ట్ అని చెప్పి సరిచేసి పంపించేస్తాడు. ఆ తర్వాత ఈ పాట రాసింది నువ్వే నాకు తెలుసు, ఆయనతో కలిసి 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను, ఇక నుంచి మనం కలిసి పనిచేద్దాం త్వరలోనే అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కళ్యాణ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. రాజ్ కావ్య వెళుతూ ఉన్న సమయంలోనే నందగోపాల్ని చంపిన వాడు గురించి తెలిసింది. వాడు పలానా ఏరియాలోంచి వెళ్ళాడు, కాకపోతే సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయడం కష్టమని చెప్పి అంటూ ఉండగానే మీరు ఎలాగైనా సరే తెలుసుకోవాలి, ఈ సమస్య నుంచి బయటపడాలని చెప్పి రాజ్ అయితే అంటూ ఉంటాడు. ఇక్కడ చూస్తే ఇక ఇంటికి అతనైతే వస్తాడు. అతన్ని ఏంటి ఈ ఫైల్ ఎందుకు ఇచ్చారు ఏంటని వివరాలు అడిగేసరికి అమెరికా వెళ్ళడానికి అని చెప్పనేసరికి అంటే ఆస్తులు మొత్తం పట్టుకుని అమెరికా వెళ్ళిపోతున్నారని రాజ్ కావ్యల మీద నింద వేయడం మొదలు పెడతారు ధాన్యలక్ష్మి ఇద్దరు కూడా. రాజ్ కావ్య ఇంటికి వచ్చిన తర్వాత ఇక వాళ్ళిద్దరిని అపర్ణ భోజనం పెడుతూ నిలదీస్తూ ఉంటుంది. ఏంటి అమెరికా వెళ్ళిపోతున్నారా? మీ ధాన్యలక్ష్మి పిన్ని అలాగే మీ రుద్రాణి అత్త సంపాదించిన డబ్బు కూడా తీసుకుని అమెరికా వెళ్ళిపోయే హక్కు మీకు ఎవరిచ్చారు? అయినా ఎందుకు అలా చేస్తున్నారు? మీరు అమెరికా వెళ్ళాలి అంటే మీ డబ్బు తీసుకుని వెళ్ళండి, అంతేకాని వాళ్ళ డబ్బును కూడా డాలర్స్ రూపంలో మార్చేసుకుని అమెరికా వెళ్ళిపోతున్నారా? ఒక్క మాట కూడా మాకు చెప్పకుండా మీరు ఆస్తులు పట్టుకు అమెరికా వెళ్ళిపోతే పాపం ఆ ధాన్యలక్ష్మి రుద్రానికి అన్యాయం జరుగుతుంది కదా. ధాన్యలక్ష్మి రుద్రానికి అన్యాయం జరిగితే నేను ఎలా ఊరుకుంటాను అనుకుంటున్నావు? ఎందుకు ఇంత పెద్ద అన్యాయం చేస్తున్నావు? ఇన్ని రోజులు నువ్వు అన్యాయం చేస్తున్నావని అనుకోలేదు, కానీ ఇప్పుడైతే వాళ్ళ ఆస్తులను కూడా పట్టుకుని వెళ్ళిపోయి చాలా అన్యాయం చేస్తున్నావు. మమ్మీ ఏం మాట్లాడుతున్నావు నీకైనా అర్థమవుతుందా? అర్థమవుతుంది, ఏం మాట్లాడుతున్నానో నాకు అర్థమవుతుంది. నేను ఇదంతా కూడా నిజమే మాట్లాడుతున్నాను. మరి వాళ్ళు సంపాదించిన సొమ్ము కూడా ఇక్కడ బాగా ఆస్తులు మూటలు కట్టి పెట్టారు కదా, మరి అదంతా డాలర్లుగా మార్చుకుని నువ్వు వెళ్ళిపోతే ఇక్కడ మేము రోడ్డున పడాలా ఏంటి? పాపం మా మాటకేలే వాళ్ళు రోడ్డున పడతారు కదా, వాళ్ళిద్దరిని రోడ్డున పడేసే హక్కు నీకెవరిచ్చారు? అయినా వాళ్ళ ఆస్తులు పట్టుకు వెళ్ళే హక్కు నీకెవరిచ్చారు అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది. అపర్ణ అయితే మమ్మీ ఇదంతా వాళ్ళు అనుకుంటున్నారు, నేను నిన్ను నిలదీశాను, నువ్వు ఆస్తులు పట్టుకు అమెరికా వెళ్ళిపోతున్నావని. వాళ్ళంటే నాకు కూడా అనుమానం వచ్చింది, నువ్వు అమెరికా వెళుతున్నానని మాతో కూడా చెప్పలేదు కదా అని చెప్పి అంటూ ఉండగానే ఎవరికి ఏం డౌట్లు ఉన్నాయో అన్ని డౌట్లు నేను క్లారిఫై చేస్తాను. ఎప్పుడు వాళ్ళు అన్ని నిందలు వేసేసి మాటలన్నీ పడిన తర్వాత మీ కష్టాన్ని చెవటలా మార్చి ఇక మీరు కష్టపడి ఆ కంపెనీని బాగా అభివృద్ధి చేసి గొప్ప పేరు తెచ్చుకున్న తర్వాత ఆ కంపెనీలో వాటాలు కావాలి అంటూ రాబందుల్లా పీక్కుని తింటూ రకరకాలుగా మాటలు అంటూ నీ భార్య కూడా నీతో పాటు మాటలు పడాల్సిన అవసరం ఏముంది? దాన్ని కూడా ఎందుకు ఇందులో ఇరికిస్తున్నావు? ఎందుకు ఇలా చేసి దాన్ని కూడా బాధ పెడుతున్నావు అని చెప్పేసి ఇక అడుగుతూ ఉండగానే ఈలోగా మమ్మీ అర్థమైంది నాకు. ధాన్యలక్ష్మి పిన్ని, బాబాయ్, అలాగే రుద్రాణి అత్త, రాహుల్ అందరూ బయటికి రండి. ఏమండి ఎందుకు పిలుస్తున్నారండి? నువ్వాగు కళావతి, ఈరోజు నన్ను ఎవ్వరూ ఆపొద్దు. నాపై ఇంత పెద్ద నింద పడిన తర్వాత కూడా నేను ఎందుకు మౌనంగా ఉండాలి? తప్పు చేయనప్పుడు తలదించుకుని ఎందుకు ఉండాలి? ఈ కుటుంబం కోసం, అలాగే ఈ కుటుంబ గౌరవం కోసం, వంశం గౌరవం కోసం నేను తలదించుకుని నిలబడ్డాను. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని మాటలు అన్నా, ఎన్ని రకాలుగా అవమానపరిచినా సరే నేను మౌనంగా ఉన్నాను. మౌనం చేతగాని తనమని ఈ ఇంట్లో వాళ్ళందరూ అనుకుంటున్నారు. చేతగాని తనమో, నేనేనా మూర్ఖుణ్ణో లేకపోతే ఆస్తులు దోచుకునేవాడినో ఈరోజే వీళ్ళందరికీ తెలియాలి. వీళ్ళందరి గురించి నేనెంత కష్టపడుతున్నానో, నువ్వు నేను ఎన్ని రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామో వీళ్లకు తెలియాలి. వీళ్ళ పరిస్థితి ఏంటో, వీళ్ళు ఎలాంటి క్లిష్ట పరిస్థితిలో ఉన్నారో వీళ్ళకి అర్థం కావాలి. ఆస్తుల కోసం రాబందుల్లా పీక్కు తినే వీళ్ళు ఇక మనుషుల మనసుల్ని అర్థం చేసుకోవడం మానేశారు. ముఖ్యంగా మా పిన్ని, ఎంతో గొప్పగా ఆలోచించే మా పిన్ని ఈరోజు నా మీద ఇంత పెద్ద నిందను వేసి ఆస్తిని డాలర్స్గా మార్చుకుని అమెరికా వెళ్ళిపోతున్నానంటారా? అసలు మీరు మనుషులేనా? మానవత్వం ఉన్నవాళ్లేనా?
ఏ మేమన్న దాంట్లో తప్పుందా? ఇప్పటికిప్పుడు అమెరికా వెళ్ళాలని వీసాలు రెడీ చేసుకుంటున్నారు. ఒక పక్క ఆస్తులు తాకట్టుల్లో ఉన్నాయి. అలాంటప్పుడు మీరు సడన్గా అమెరికా వెళ్ళిపోతున్నారు అంటే అర్థమేంటి? ఎలా అర్థం చేసుకోమంటారు అని చెప్పేసి ధాన్యలక్ష్మి అంటూ ఉంటుంది. అంటే అమెరికా వెళ్ళిపోతున్నామంటే ఆస్తిని అమ్మేసుకుని స్టాండర్డ్గా అమెరికా వెళ్ళిపోతున్నామని మీతో మేమైనా చెప్పామా? లేకపోతే ఎవరైనా వచ్చి వీళ్ళు ఆస్తుల్ని అమ్మేస్తున్నారు, అమెరికా వెళ్ళిపోతున్నారని ఎవరైనా మీతో చెప్పారా? చెప్పండి పిన్ని. బాబాయ్ మాట్లాడవే. ఎవరైనా వచ్చి మీతో చెప్పారా? మేము ఆస్తులు అమ్మేసుకుని వెళ్ళిపోతున్నామని చెప్పేసి చెప్పారా? నెల రోజుల్లో అమెరికా వెళుతున్నామని మాత్రమే మీకు తెలుసు. ఎందుకు వెళుతున్నాం ఏంటి అన్నది ఒక్కసారి కూడా ఆలోచించరా? మీ నోటికొచ్చినట్టు మాట్లాడమేనా? ఆలోచించడానికి ఏముంది? ఆలోచించే అవకాశాన్ని మీరు ఎక్కడిస్తున్నారు? ఆలోచించే అవకాశాన్ని ఇవ్వడం లేదు. అంత స్పేస్ కూడా మాకు ఉండడం లేదు. అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు? మీరు అమెరికా వెళ్ళాలని ఎందుకు అనుకుంటున్నారు? అమెరికా వెళ్ళాలనుకున్నది ప్రాజెక్టు కోసం. కానీ మీ అందరికీ తెలియాల్సింది నిజం ఇంకొకటి ఉంది. మీ అందరి కోసం మేము ఎంతగా కష్టపడుతున్నామో, ఈ కుటుంబం రోడ్డున పడకూడదని చెప్పి ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నామో ఇప్పుడు మీకు తెలియాలి. ఇంతకాలం నిజాన్ని దాచిపెట్టాలని అనుకున్నాను. ఇప్పటికీ కూడా కావ్య ఈ నిజాన్ని నన్ను చెప్పనివ్వడం లేదు. కానీ నేను నిజాన్ని చెప్పాలని అనుకుంటున్నాను. ఏవండి అది కాదు, నువ్వు ఆపొద్దు. ఇప్పటి వరకు నువ్వు ఆపావు, నేను ఆగాను. కానీ ఇక మీదట ఆగే ప్రసక్తే లేదు. అసలు ఈ ఆస్తి ఆస్తి అని కొట్టుకుంటున్నారు కదా, ఆస్తి ఎక్కడుంది? రూపాయి ఆస్తి కూడా లేదు. తాతయ్య తన స్నేహితుడిని నమ్మి 100 కోట్ల రూపాయలకి హామీ సంతకం చేశారు. తాతయ్య తప్పు లేదు, స్నేహితుడిని నమ్మారు. ఆ స్నేహితుడు దుర్మార్గుడు, వాడి మనవడు ఇక మనందరినీ మోసం చేసి తాతయ్య ఇచ్చిన డబ్బుని ఇక తన సొంత అకౌంట్లోకి మార్చుకోవడానికి అసలు డబ్బేమీ లేదంటూ బోర్డు తిప్పేశాడు. అలా బోర్డు తిప్పేయడంతో 100 కోట్ల రూపాయలు డబ్బు మొత్తం పోయింది. బ్యాంకు వాళ్ళు వచ్చి ఆస్తిని జప్తు చేస్తామన్నారు. ఆ సమయంలో అప్పు తీరుస్తానని, తాతయ్య పరువు పోకూడదని, ఇంతకాలం కాపాడుకుంటూ వస్తున్న తాతయ్య పరువు ఎప్పుడూ ఇక పోకూడదని చెప్పేసి నేను అప్పు తీరుస్తానని సంతకం చేశాను. కానీ తీర్చే మార్గం కనిపించలేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా అప్పు ఎలా తీరుతుందో అర్థం కాలేదు. కళావతిని సహాయం అడిగాను. నా పేరు మీద ఆస్తుంది, ఇక మీరు అసలు భయపడాల్సిన అవసరం లేదు, ఏం చేసుకుంటారో చేసుకోండి అని నా భార్య అనే అవకాశం ఉంది. కాకపోతే నా భార్య అలా మాట్లాడలేదు. నిజాయితీగా అప్పు తీర్చాలి, మనం చేసినా చేయకపోయినా మన కారణంగా ఇక బ్యాంకు వాళ్ళకి అప్పు అయ్యాం కాబట్టి తీరాల్సిందే అని చెప్పేసి నా భార్య చెప్పడంతో ఇక ఆ అప్పుని తీరుస్తున్నాను. బ్యాంకు నెలకి 20 లక్షలు కట్టించుకుంటుంది. పైగా ఇంటి మెయింటెనెన్స్ ఇదంతా చేయాలి అంటే ఈ మాత్రం ఇబ్బందులు పడక తప్పదు. ఆస్తి కావాలని అడిగారు. ఆస్తి కాదు, 100 కోట్ల రూపాయల అప్పు ఉంది. ఎందుకంటే మన ఆస్తికి సరిపడా అప్పు ఉంది కాబట్టి ఆస్తిలో రూపాయి కూడా మిగలదు. ఇక మనందరం రోడ్డున పడతాం. ఇప్పుడు తెలివిగా మేము ఇదంతా చెయ్యకపోతే మేమిప్పుడు బిజీగా ఉండడానికి, బిజినెస్ ఇంతగా గ్రోత్ చేసుకోవడానికి కారణాలన్నీ ఇవే. మేమిప్పుడు అమెరికా వెళ్ళడానికి కారణం కూడా అదే. ఇలా మేమందరం కలిసి ఇక కలిసికట్టుగా పనిచేస్తూ ఎట్టి పరిస్థితిలోని ఈ కంపెనీని, మన ఇంటిని కూడా మొత్తం అన్నీ పట్టుకుపోతారు. వీటన్నిటినీ కాపాడడం కోసం ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటూ కావ్య, నేను ఇన్ని రకాలుగా మానసికంగా బాధపడుతూ ఎన్నో ఒత్తిళ్ళని ఎదుర్కొంటూ వచ్చామని చెప్పనేసరికి ఒక్కసారి అందరూ కుప్పకూలిపోతారు. పంచుకోవాలి అనుకుంటే అప్పులున్నాయి, పంచుకుని వెళ్ళిపోండి. నేనైతే నా చేత్తో ఏమీ తీసుకుని ఎక్కడికి వెళ్ళను. ఒకవేళ మేము ఇక్కడ ఉండడమే మీకు కష్టం అనిపిస్తే తాతయ్య సంతకం చేశారు కాబట్టి అప్పు తీర్చిన తర్వాత మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. తాతయ్య పరువు పోకూడదు. అందుకని ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఈ ఇంట్లోంచి ఎవ్వరూ వెళ్ళే ప్రసక్తే లేదు. వెళ్ళాలి అని ఎవరైనా అనుకుంటే అప్పులు పంచుకుని వెళ్ళిపోండి అని చెప్పేసి ఇక రాజ్ అనేసరికి దెబ్బకు పెద్ద షాక్ ఎదురైపోతుంది. ఊహించని షాక్ అయితే ఇక ఆ కుటుంబానికి ఎదురవుతుంది. ఏం మాట్లాడుతున్నారా? మీరు చెప్పేదంతా నిజం మమ్మీ, మేము చెప్పేదంతా నిజం. మేము ఇక చాలా బాధపడ్డాము. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఇక అలా ఎవరో ఒకరి సహాయంతో ముందుకి నడుస్తున్నాము. ప్రస్తుతానికి నడుస్తున్నామంతే. నెలకు 20 లక్షల రూపాయలు బ్యాంకుకి మాత్రమే చెల్లించాలి అంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించు మమ్మీ అని చెప్పేసి రాజు అయితే అంటూ ఉంటాడు. కానీ నా భార్యను ఇంతకాలం నేను అర్థం చేసుకోలేకపోవడం నా తప్పని నాకు అర్థమైంది.
నా భార్య గొప్ప మనసుని నేను అర్థం చేసుకున్నాను అని చెప్పేసి గుండె పగిలే నిజాన్ని బయటపెట్టి ఊహించని షాక్ అయితే ఇచ్చేస్తాడు రాజు. రాబోయే కథలు ఇలా అయితే జరగబోతుంది. ఇలా జరగాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి.